మా పిల్లలు ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ కూరగాయలు ఉన్నాయి కదా, ఏమేమి కూరగాయలు ఉన్నాయి చెప్పండి. తెలుగులో అయినా వాటి పేర్లు మీకు ఇంగ్లీష్ లో తెలుగు తెలుగులో ఇదేంటి ఇదేంటి చెప్పండి. ఇది క్యాబేజ్, ఇది బీరకాయ. ఓకే, ఇది ఏంటిది? ఇవి ఇదేంటి చెప్పండి. బీట్రూట్. అది మీకు సరిగ్గా కనపడుతుందా? ఇది ఆనియన్, ఇది ఎర్రగడ్డ, ఇది బీట్రూట్, ఇది ఇది బీరకాయ అంటే ఇంగ్లీష్ లో రిజిడ్ గార్డ్ అంటారు. నెక్స్ట్ ఇది క్యాబేజ్, ఇది కాలీఫ్లవర్, ఇది ముల్లంగి రాడిష్. ఓకే, మీకు ఇష్టమైన కాయగూరలు ఏవి చెప్పండి వీటిల్లో. మీకు ఇష్టమైన కాయగూరలు ఏంటి? బ్రింజాల్, వెరీ గుడ్. వంకాయ ఇష్టం. ఇక్కడ ఉండేవే కాదు, మీకు లేని వెజిటేబుల్ ఏదైనా కూడా చెప్పచ్చు. ఇష్టమైన కూరగాయ క్యారెట్, ఉల్లగడ్డ ఉంది, పొటాటో ఉంది ఇక్కడ. ఇంకా మీకు కూడా పొటాటో, క్యారెట్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనము మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా రోజు, మిడ్ డే మీల్స్. దాంట్లో వేసే కూరగాయలు ఏమేమి చెప్పండి మనకి. బీట్రూట్ ఎప్పుడైనా వేసారా? ఉల్లగడ్డ అంటే పొటాటో వేస్తారు, టొమాటో వేస్తారు. ఇంకా ఏం కాయగూరలు వేస్తారు చెప్పండి. ఎర్రగడ్డ వేస్తారు, క్యారెట్, ఇది రాడిష్ కూడా వేస్తారు కదా. బెండకాయ కూడా కొన్నిసార్లు పుల్ల కూర చేస్తారు, అవునా? ఓకే, ముల్లంగి, అవును, వెరీ గుడ్. రాడిష్ కూడా వేస్తారు. ఓకే, ఇప్పుడు ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి చూస్తే ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి? ఇవి ఎక్కువ. తక్కువ ఏవి ఉన్నాయి? ఓకే, ఈ కార్డ్స్ చూడండి. ఈ కార్డ్స్ లో ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి? గట్టిగా చెప్పండి. ఇవి ఓకే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ సెట్ చేసుకునేవి ఏవి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ లో ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి? ఓకే, క్యాప్స్ చెప్పండి. ఓకే.